డీలిమిటేషన్ పై ముదిరిన పోరు. చెన్నైలో అఖిలపక్ష సమావేశం. హాజరైన దక్షిణాది అగ్రనేతలు. కుటుంబ నియంత్రణ పాటించడమే శాపమా? దక్షిణాదికి కేంద్రం ఇస్తున్న గిఫ్ట్ ఇదేనా? డీలిమిటేషన్తో తీవ్ర అన్యాయం అన్న కేటీఆర్. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు నిజమే, త్వరలోనే విడుదల చేస్తామన్న సీతక్క. గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిందని విమర్శ. నేడు పోసాని విడుదల. అన్ని కేసుల్లోనూ ఊరట. నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలన్న హైకోర్టు. ఇంట్లో నిప్పు పెట్టి నేవీ రిటైర్డ్ ఉద్యోగి హల్చల్. గ్యాస్ సిలిండర్ పేల్చేస్తానంటూ బెదిరింపులు. విశాఖ జిల్లా తాడిచెట్లపాలెంలో కలకలం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం. గుండ్రాంపల్లి కోళ్ల ఫామ్లో నిర్ధారణ. రెడ్ జోన్ గా ప్రకటించిన అధికారులు. మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా? బాస్ వాలా బాస్ వాలా బీ ద బాస్. విజయవాడ విమానాశ్రయంలో పెరిగిన ఆక్యుపెన్సీ. రోజు 8 భారీ విమానాల రాకపోకలు. అనుకూలంగా మారిన కొత్త రన్వే. అకాల వర్షాలతో తీవ్ర నష్టం. నేల కొరిగిన చేతికొచ్చిన పంట. కరీంనగర్ జిల్లాలో అన్నదాతల కష్టాలు. మేడ్చల్ జిల్లాలో భారీ నష్టం. గాలివాన ధాటికి పడిపోయిన స్తంభాలు. పునరుద్ధరణ చేపట్టిన పవర్ సోల్జర్స్. ఘనంగా వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు. మేళ్ల చెరువు మహా సిమెంట్స్ ప్రాంగణంలో ఎదుర్కోలు. పాల్గొన్న చిన్నజీయరు స్వామి, మైహోం రామేశ్వరరావు. కర్ణాటక వ్యాప్తంగా కొనసాగుతోన్న బంద్. ఇటీవల కండక్టర్పై మరాఠీల దాడి. ఆందోళన చేపట్టిన కన్నడ సంఘాలు. మెరీనా బీచ్ లో స్టాలిన్ చిత్రం. డీలిమిటేషన్ పై శాండాట్. అఖిలపక్ష మీటింగ్ నేపథ్యంలో ప్రాధాన్యత.